35 రోజులు ఫలితాలు వస్తే 25 రోజులు కాలే పరిపాలన మొదలై. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా ఈ గొగ్గోలు, ఎందుకు ఈ తొందరపాటు? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలో, ప్రజలు కోరుతా ఉన్న మార్పులో మేము ఒకటి తర్వాత ఒకటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో చెప్పినాం, మీ సమాలోచనలు ఉంటే, మీ దగ్గర ఇంకా మంచి ఆలోచన ఉంటే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంలో ఉంచాలనే ఆలోచనతోనే మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. పెద్ద హృదయంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, పూర్వపు ప్రభుత్వాలు ఏదైనా మంచి విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయో దాన్ని ఇంకా మరింపు రెట్టింపు చురుకతో ముందుకెళ్తామని చెప్పారు, ఒక పాజిటివ్ దృక్పథంతో. అయినా కానీ వారికి వినబడతలేదు. నెల రోజుల లోపలే మేము అన్నీ చేస్తామా, 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం, ఇంత ఓపిక లేదు అని అనడం జరుగుతుంది. మేము మళ్ళీ మీ పత్రికల ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మేము ఒక్క మాట అనలేదు, మీరే అన్నారు. మొత్తం 9వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాం, 9వ తారీఖు నుంచే అమలు చేస్తాం 6 గ్యారెంటీలు అన్నది మీరా మేమా? మీరేగా అన్నది. రైతు బంధు ఇంతవరకు పల్లె. రుణమాఫీ ఏమన్నారు, తొందరతోనే కట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, వెళ్ళిపోయి మళ్ళీ రుణాలు తీసుకో 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షలు రుణాలు తీసుకోరు. 9 వాయే, ఈరోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయే, రుణమాఫీ పడకపోయే. ఇది అడిగితే మాకు ఓపిక లేదని ఉంటుంది. మేము కాదు కదా అన్నది, ప్రజలకు మీరేగా ఓట్లేసుకున్నది. మీ మాటలు నమ్మిరు కదా, మీ మాటలు నమ్మిరు కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం. ఓపిక పోవడం కాదు, మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే పంట